వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. పేదల సొంతింటి కలను వైసీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అందరికీ కూడా భవిష్యత్తులో సొంత ఇల్లు కళ నెరవేరుస్తామని చెప్పి మాత్రం మేము మాటిస్తున్నాం. నవరత్నాలు అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి తెలియపరచుకుంటున్నాం. చంద్రబాబు కనుక పొరపాటున కనుక ముఖ్యమంత్రి అయితే పిల్లలకి అమ్మఒడి తీసేస్తాడు, పెద్దలకి చేయూత తీసేస్తాడు, పెన్షన్లు కట్ చేస్తాడు, అన్నీ కూడా ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే గతంలో చెప్పాడు ఇన్ని పథకాలు ఇస్తుంటే మంది రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పని. మరి అటువంటి బట్టి ఈరోజు మళ్ళీ నేను జగన్ గారి కంటే డబ్బులు ఇస్తానంటే ఎవరు నమ్ముతారు? నువ్వు గతంలో 2014లో అనేక హామీలు ఇచ్చావు, హామీలు నెరవేర్చావా? డోక్రా రుణమాఫీ అన్నావు, చేసావా? రైతుల రుణమాఫీ అన్నావు, చేసావా? చేయకండి ఈరోజు ఏ మొక్కం పెట్టుకుని ఓట్లు అడుగుతాడా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో? సిగ్గుసెర ఉండక్కల్లా. దానికి తగ్గట్టు మళ్ళీ వాళ్ళ దత్తపుత్రుడు, ఆ దత్తపుత్రుడు అంతే, అతనే సంతకం పెట్టాడు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 కలిపే ఆ రోజు పరిపాలన చేశాయి. ఈ ముగ్గురు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేసిన వాళ్ళు ముగ్గురు కూడా. ఈ ముగ్గురు వివిధ ముసుగుల్లో వచ్చేటట్టుకున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి. వీళ్ళ ముగ్గురిని కూడా ప్రజలు తిరస్కరిస్తారు. ఎందుకంటే బీజేపీ ఎవరితో లేదు, వాళ్ళ వదినమ్మే ఉంది, చంద్రబాబు గారు వదినమ్మే. దత్తపుత్రుడు జనసేన. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఇంకొక రంగాలు దింపారు. ఎవరు ఎంతమంది రంగాలు దింపినా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు తప్ప ఇంకెవరికి వేరే అవసరం లేదు. ఇక్కడ ఫ్యాన్ ఉంటేనే ఇంట్లో మంచి జరుగుద్దని చెప్పని ప్రతి వాళ్ళకి కూడా తెలిసింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఓటేస్తారని చెప్పని కూడా తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన నాయకులందరికీ కూడా, ఈ డివిజన్లో అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరికీ కూడా సేవతో కూడిన రాజకీయం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. స్కూల్ ఏర్పాటు చేసి ఎల్కేజీ నుంచి పీజీ వరకు, డాక్టరు, ఇంజనీర్ చదివే వరకు కూడా ఉచితంగా చదువు చెప్పిన సంస్థలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి మేడం గారు నడపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణగా నిర్వర్తిస్తున్న విధానంగా, లేదా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేసే కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా సర్వీస్ యాక్టివిటీ చేసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఆశయాలకు తగ్గట్టుగానే ఈ రోజున గద్దె ప్రసాద్ గారి డివిజన్ అధ్యక్షుడిగా పేదవారికి కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమం, ప్రభుత్వాలు చేయాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ఆ పేదవారిని చూడని పరిస్థితులు, ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు ఇచ్చి 100 మందిని కూడా రోడ్డు మీదకు వదిలేసే సందర్భంలో ఆ పేదవారికి కొంత ఉపకార వేతనం కలిగించాలా, వాళ్ళ కుటుంబాల్లో కొంత ఆదాయం పెంచుకునే స్థితి కల్పించాలని చెప్పి గద్దె ప్రసాద్ గారు ఈ రోజున 21 మందికి ఒక్కొక్కటి 7,000 రూపాయలు చేసేది సుమారు 1,40,000 ఇలువ కలిగిన కుట్టు మిషన్లు ఇచ్చారు. అంటే దీన్ని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు గద్దె ప్రసాద్ గారిని 13వ డివిజన్ అధ్యక్షుడు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ డివిజన్లో అభివృద్ధికి మన ముమ్మినేని ప్రసాద్ గారు కార్పొరేటర్గా, మరి డివిజన్ అధ్యక్షుడిగా గద్దె ప్రసాద్ గారు, మరి అందరూ కూడా ఒక సమిష్టి శ్రమతో ఇక్కడ పార్టీని అభివృద్ధి పరిచే దానిలో ప్రతి ఎలక్షన్ కూడా రిజల్ట్స్ చూపిస్తున్న ఈ కమిటీ అంటే కూడా ఇది విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఒక ఆదర్శమైన పార్టీ కమిటీ ఇది. అందువల్ల వాళ్ళందరూ కూడా పేరున అభినందిస్తూ ఇలాంటి సర్వీస్ యాక్టివిటీ చేయడానికి 10 మందికి స్ఫూర్తి కలిగించిన గద్దె ప్రసాద్ గారిని మరొకసారి నేను అభినందిస్తాను. విజయవాడ పట్టమట పోలీసులు మిస్సింగ్ కేసును గంటలోనే ఛేదించారు. నమస్తే అండి. నిన్న రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో నిడమానూరు జడ్పీ హై స్కూల్లో చదువుతున్నటువంటి 9వ తరగతి చదువుతున్నటువంటి 14 సంవత్సరాల వయసున్న 3 బాలికలు ఇంటికి తిరిగి రాలేదు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతుక్కుని మన పోలీస్ స్టేషన్కి వచ్చి, పడమట పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ దరిమిలా మనం ఆ చుట్టుపక్కలంతా వెరిఫై చేస్తే వాళ్ళు ఆ రోజు నిన్న ఉదయం కూడా స్కూల్కి వెళ్ళనట్లుగా మనకి తెలిసింది. ఆ నేపథ్యంలో ఇమ్మీడియట్గా మా నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతిరాణ టాటా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు 3 దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా 2 బృందాలని ఆ లోకల్ బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను వెరిఫై చేయడానికి, ఒక టీంని ఈ మిస్సింగ్ గర్ల్స్ యొక్క పేరెంట్స్కి అటాచ్ చేసి వాళ్ళతో ప్రాబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా వెంటనే మేము ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ క్రమంలోనే మాకు అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళ యొక్క మూమెంట్ని మేము ట్రాక్ చేస్తున్న క్రమంలో వాళ్ళు టువర్డ్స్ విశాఖపట్నం వైపు వెళుతున్నట్టుగా మేము గమనించడం జరిగింది. ఆ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ట్రాక్ చేస్తున్నటువంటి మూమెంట్కిను ఆ టైంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను అంతా కూడా మేము క్యాలిక్యులేట్ చేసుకుంటే అదే టైంలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటి టువర్డ్స్ విశాఖపట్నం వైపు జర్నీ చేస్తున్నట్టుగా మేము ఐడెంటిఫై చేసాము. ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ ట్రైన్లో ఉండొచ్చు అన్న సమాచారాన్ని మేము అందుబాటులో ఉన్నటువంటి ఆర్పిఎఫ్ అధికారులకి, జిఆర్పి అధికారులకి, చైల్డ్ లైన్ అధికారులకి, అదేవిధంగా రైల్వేలో ఉన్నటువంటి చైల్డ్ లైన్ స్టాఫ్కి కూడా మేము ఇమ్మీడియట్గా కమ్యూనికేట్ చేయడం జరిగింది. మేము చేసిన అలర్ట్ నేపథ్యంలో అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆ ప్లాట్ఫామ్ మీద సెట్ చేసిన క్రమంలో ఎవరైతే ముగ్గురు 14 సంవత్సరాల బాలికలు 9వ తరగతి చదువుతున్న నిడమానూరుకు చెందిన బాలికలను కూడా రైల్వే స్టేషన్ సమీపంలో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఎన్రూట్లో మేము టువర్డ్స్ అటువైపు వెళ్తున్న మా సిబ్బంది కూడా మెయిన్ టైం అక్కడికి రీచ్ చేసుకుని ఆ ముగ్గురు బాలికల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. రీజన్ ఉందా సార్? ఎందుకు అంటే దీనికి అంటూ పర్టికులర్ రీజన్ లేదు. గతంలో కూడా ఆ ముగ్గురు బాలికలు ఇంటికాడ ఎవరికి చెప్పకుండా ఆ గుణదల మేరీమాత తిరణాలకు కూడా అలాగే వెళ్ళి లేట్గా రావడం జరిగింది. ఈ సంఘటన కూడా వీళ్ళు కూడా ఇంట్లో ఎవరికి కమ్యూనికేట్ చేయకుండా వెళ్ళడం జరిగింది. పర్టికులర్గా రీజన్ అంటే ఏం లేదు, కానీ వాళ్ళు బయట వెళ్ళి ఒకసారి బయట ప్రపంచాన్ని చూద్దామన్న ఉత్సుకతలోనే ఇది జరిగినట్టుగా మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సిడబ్ల్యూసి పంపించారు సార్? వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. వాళ్ళ పేరెంట్స్ సహాయంతో వాళ్ళని చైల్డ్ లైన్ పెట్టి కౌన్సిలింగ్. మైలవరం నియోజకవర్గ పరిధిలో గురువారం వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 2 మొఖాలు అయితే ఇప్పుడు రెడీ అయిపోయినాయి. 3వ మొఖం వస్తుందో రాదో తెలియదు, కొంచెం గాలిలో ఉంది. తోడు దంగలు ఒకటే అడగండి. అరే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదరా, ఇదిగో మా బ్యాంకింగ్ నయా పైసా ఇవ్వాల 19 నుంచి ఇప్పటి వరకు మా బిడ్డ, మా అన్న, మా జగన్ 4 సంవత్సరాల 8 నెలల కాలం పాటు మా బ్యాంక్ అకౌంట్ లో 1,00,000 వేసాడు, 2 లక్షలు వేసాడు, 3 లక్షలు వేసాడు, 4 లక్షలు వేసాడు అని చెప్పేసి ఆ తోడుదంగలిద్దరిని కూడా తరిమి కొట్టవలసిన బాధ్యత అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు తీసుకోమని చెప్తా ఉన్నా. తీసుకుంటారా? నమ్ముదామా చంద్రబాబు నమ్ముదామా? మోసగాడు, సొంత మామనే వెన్నుపోటు పొడిచాడు. మీరెంత మిమ్మల్ని కూడా పొడిచాడు లేదా? రుణమాఫీ అని చెప్పాడు, పొడిచి పారేశాడు. మళ్ళీ వస్తాడు దొంగ, తోడు దొంగలు వస్తారు. అర్థం చేసుకోండి, జగన్ అన్న పక్షాన నిలబడవలసిన అవసరం, ఆ ఆవశ్యకత మన మీద ఉంది. మన పిల్లల్ని మాత్రం చదివించవలసిన బాధ్యత ఎవరిదే? జగన్ అన్న అయితే అమ్మఒడి ఇస్తాడు, జగన్ అన్న అయితే విద్యాకాన్ని కిట్టిస్తాడు, జగన్ అన్న అయితే గోరుముద్దలు పెడతాడు. జగన్ అన్న ప్రతి ఇంటికి వచ్చి చదివించలేడు పిల్లల్ని. ఎవరు చదివించాలా? తల్లిది. బాధ్యత తీసుకోండి, పిల్లల్ని బాగా చదివించండి. ప్రతి ఒక్కరు కూడా ఇంటికి 1-2 ఉద్యోగాలు చేయాలా, మన కుటుంబం నిలబడాలా. ఆ నిలబెట్టడం కోసమే జగన్ అన్న మన రాష్ట్రానికి 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా నిరాఘాటంగా కొనసాగుతారని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా. ప్రజలందరూ వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు, అవస్థలు పడుతున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపించారు. ప్రజలు చరమగీతం పాడాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదాన పయనం చేయాలి, ప్రజలకి మంచి జరగాలి, ప్రజలు ఆనందంగా బయట తిరగాలి, స్వేచ్ఛగా బయటకు వచ్చి వారి సమస్యల మీద మాట్లాడాలంటే జనసేన టీడీపీకి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించాలి. రాబోయే జనసేన టీడీపీ కూటమికి 160 అసెంబ్లీ, 25 పార్లమెంట్, రాష్ట్ర ప్రజలందరూ కూడా కట్టబెట్టేలాగా కంకణం కట్టుకొని గ్లాస్కి, సైకిల్కి ఓటు వేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత భయం? ఎందుకు మీరు తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు నిధులు కేటాయించాలంటూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద గురువారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ న్యాయ పోరాట దీక్ష చేపట్టారు.
చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఏదైనా ఒక ప్రైవేటు సంస్థ మోసం చేస్తే ప్రభుత్వానికి ఏం బాధ్యత అన్నారు. మరి ప్రభుత్వం ఎందుకండి పెట్టింది? ఇంత పోలీస్ వ్యవస్థ ఎందుకండి? ఇంత నిఘా వ్యవస్థ ఎందుకండి? ఓపెన్గా ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఇది ప్రభుత్వం బాధ్యత కాదా? ఒక ప్రాంతంలో ఏదైనా నేరం జరిగినా కూడా అది ప్రభుత్వం ఫెయిల్యూరే. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. కానీ ఇంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి మాకు సంబంధం లేదని మాట్లాడడం ఇది ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఉన్న ఎవరి మీద అయితే ఈ ఆరోపణలు ఉన్నాయో వాళ్లను తప్పించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత వాళ్ళ ఆస్తులను కూడా అగ్రిగోల్డ్కు సంబంధం లేదని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. హైలాండ్ తీసుకోండి మీరు, హైలాండ్ భూమి అగ్రిగోల్డ్కు సంబంధం లేదన్న ప్రయత్నాలు కూడా హైకోర్టులో చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉద్యమం వల్ల ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ముగ్గురు న్యాయమూర్తులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 35,000 కోట్ల ఆస్తులు ఉన్న భూములని, భవనాలని జప్తు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? సుమారుగా 990 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్గా ఇచ్చింది వాళ్ళకి. కానీ మిగిలిన 10 లక్షల మంది ఎక్కడికి వెళతారు? అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు కనుక వీళ్ళకి ఇవ్వగలిగితే ఆ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వేలం వేసి తర్వాత అందులో వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో దాన్ని మీ ఖజానాలోకి వేసుకోండి. ఇంత సులభమైన పరిష్కారం ఉన్నప్పుడు దీన్ని ఇలా ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నారు? మళ్ళా సిద్ధం అంటున్నారు, వేరే వాళ్ళు మేము సిద్ధము అంటున్నారు. దేనికి సిద్ధం? ముందు ఈ అగ్రిగోల్డ్ వాళ్ళ సమస్యను పరిష్కరించండి, అప్పుడు సిద్ధమనండి. టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమం జరగలేదని, దోచుకో దాచుకో చందంగా టీడీపీ పాలన సాగిందని వైసీపీ విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. ఏదైతే రాజధానిలో దోచుకోండి దాచుకోండి దాని పేదలకి, రైతులకు మోసం చేశారు. అందరినీ ఓటు బ్యాంకు కింద వాడుకొని వెళ్ళి హైదరాబాద్లో కరోనా కష్టకాలంలో తలదాచుకునే వాళ్ళు మాకు ఇంతకంటే మంచి పథకాలు ఇస్తారా? మేము పథకాలు ఇస్తుంటే శ్రీలంక చేస్తున్నాం అన్నారు. మళ్ళీ వాళ్ళు ఏమిటి న్యూజిలాండ్ చేస్తారా? ఇవన్నీ మాయ మాటలు, బూటకు మాటలు, మళ్ళీ పగటి వేషాలు వేసుకొని ప్రజల ముందుకు వచ్చి మోసం చేయడానికి వస్తున్నారు. తప్పకుండా ఏదైనా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలంటే ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలా. 4.5 సంవత్సరాల్లో 98% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని మేము చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేశారు, ఆ దేవుడు నిర్ణయించాడు. తప్పకుండా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.